రామోజీరావు గారు నాకు ఎప్పుడు ఒక వ్యక్తిగా కనిపించరు. ఆయన ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా, ఒక చరిత్రగా నాకు అనిపిస్తుంటారు. ఆయన స్వయం కృషితో ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి మేరు పర్వతం, ఎవరికి తలవంచన మేరు పర్వతం ఈ రోజున నేల కొరిగింది అనేది జీర్ణించుకోలేని సత్యం. మనసు కలిచివేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మొన్న 14వ తారీఖున స్టార్ హాస్పిటల్లో నా షూటింగ్ జరుగుతుంది. అదే స్టార్ హాస్పిటల్లో ఆయన కూడా చికిత్స కోసం ఉన్నారు అక్కడ రూమ్ లో అన్నప్పుడు ఆయన వెళ్ళి పలకరిద్దాము అని అనిపించిన నాకు ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయేమో, వద్దు విజిటర్స్ అని డాక్టర్స్ అన్న మాటకి నేను గౌరవిస్తూ ఆ రోజున చూడలేదు. మళ్ళీ త్వరలో చూస్తాను, కలుసుకుంటాను అనుకున్నాను, కానీ ఈ విధంగా కలుసుకుంటానని నేను ఊహించలేదు, అనుకోలేదు. ఇది నిజంగా చాలా దురదృష్టం. అలాంటి వాళ్ళు ఇంటి పెద్దని, ఆ సినిమాకి సంబంధించిన పెద్దలు కోల్పోయేవాళ్ళు. బట్ ఇది కేవలం ఒక పరిశ్రమ అనే కాదు, ఇది యావత్ తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు ఒక గొప్ప వ్యక్తిని, వాళ్ళ మనిషిని కోల్పోయారని నేను భావిస్తున్నాను.